హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నడుము లూజ్ తక్కువగా ఉండి, చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంటది కదండీ కొంతమందికి. ఈ కటింగ్ అయితే మీకు చూపిచ్చాను. ముందు వీడియోలో అయితే పోస్ట్ చేశానండి. ఇగోండి చూసారు కదా! ఈ నెక్ కూడా చాలా చిన్నది. అంటే నెక్ డౌన్ అనేది 6 ఇంచెసే వచ్చింది. ఈ నడుము గూడాను చాలా ఇగోండి పెద్దగా వచ్చింది. వీళ్ళకి నడుము లూజ్ తక్కువగుండి, చెస్ట్ లూజ్ ఎక్కువుంటది. ఆ కటింగ్ అయితే మీకు చూపిచ్చాను. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్‌గా మనము ఫిట్టింగ్ వస్తేనే మాత్రమే సెట్ అయితదండి బ్లౌజ్ అనేది. మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఎలాగా మనం స్టిచ్ చేసుకోవాలనేది. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి కట్ చేసేటప్పుడైతే ఇక్కడైతే జాయింట్ పడతదని చెప్పాను కదండీ! ఇప్పుడు ఈ జాయింట్ అనేది ఎలాగ అతుక్కోవాలనేది చూపిస్తున్నాను. ఇగోండి మనకి మిగిలిన ముక్కల్లోన ఒక ముక్క తీసేసుకొని ఇగోండి ఇట్లా పెట్టేసుకొని ఇగోండి ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే ఇది పైకొస్తది కదండీ! నీట్‌గా కనిపిస్తది. మనము అటాచ్ డైరెక్ట్‌గా చేసామనుకోండి బాగోదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే నీట్‌గా ఉంటది. ఇలా వచ్చేసి ఇక్కడ ఇలా నీడిల్ దింపేసి మళ్ళీ ఈ సైడ్‌కి తిప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను కదా! ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. ఎక్కువగా అయితే మనకి చెస్ట్ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడైతే మనకి క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు ఇలా సైడ్‌నైతే ఇలా ముక్కలైతే జాయింట్ పడతాయండి. ఇగోండి ఒకవైపు మీద నుంచి ఏసాను కదా! ఇంకోటి కింద నుంచి ఇలా జాయిన్ చేయాలి. ఇగోండి వేరేది ఫ్రంట్ పార్ట్‌లోన ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఇక్కడ నీడిల్ ఇట్లా పెట్టేసి మళ్ళీ తిప్పేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. క్లాత్ మనకి తక్కువగా ఉన్నప్పుడు ఇలా జాయింట్లు అనేవి పడతాయండి. అప్పుడు ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతది. కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇగోండి ఫ్రంట్ పార్ట్ 2 అయితే మనకి జాయింట్ అనేది వేసేసాం కదా! ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలి. ఇగోండి కరెక్ట్‌గా డాట్లు ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలాగొచ్చేయాలండి. ఇగోండి షేప్ ఈ విధంగా. ఇక్కడట ఫస్ట్ డాట్ వేసాం కదా! ఇదేమొచ్చి హుక్స్ పెట్టి ఉండే డాట్ అండి. ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి చంక భాగంలో ఉండే డాట్ వేసేసుకోవాలి. కటింగ్‌లో అయితే నేను ఎక్కడి వరకు వేయాలనేది మార్కింగ్ చేసాం కదా! ఆ మార్కింగ్ మీద అయితే వేసేసాను. ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్ ఇలా రావాలి. ఇలాగైతే మనకి మరీ డాట్‌ని కొంచెం ఇలా ఫ్లాట్‌గా వేస్తే మరీ పైకి ఇలా ఉబ్బెత్తుగా రాకుండా నీట్‌గా వస్తదండి. ఇగోండి ఇంకో డాట్ అనేది ఇక్కడ హుక్స్ వైపు వేసేసాం కదా! ఈ చంక భాగంలోన డాట్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇగోండి అయిపోయింది కదా! రెండో అయితే మనము షేప్‌లో అయితే పెట్టేసాము. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్లు ఉంటాయి కదండీ! అవైతే ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ షేప్ బెల్ట్ అనేది ఇగోండి ఒకటైతే మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి ఉన్నదైతే పాదం వైపు వస్తదండి. ఇగోండి ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలాగా పావించు క్లాత్ తోటి ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! నీట్‌గా వచ్చేసింది. ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలండి. దీనికి లోడింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇది నార్మల్ 2 ఫీట్ ముక్కే కదా! అందువలన. అదే పోగుల్లాగా వచ్చేస్తే మాత్రం మనమైతే లోడింగ్ చేసేసుకోవాలి. ఇగో రెండోది మన వైపు వస్తది. ఇగోండి హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఉండేది షేప్ అనేది మన వైపు వస్తది. పాదం వైపు సైడ్ జాయింట్‌కి వెళ్ళేది పాదం వైపు వెళ్తది. ఇక్కడ ఈ డాట్ అనేది చిన్నది అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. రెండోది కూడా సేమ్ దాని మీద ఇంకో కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! 2 ఫ్రంట్ పార్ట్‌లు అయితే రెడీ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకైతే ఇచ్చే ఆది బ్లౌజ్‌లోన కుడివైపు అనేది వీళ్ళకి హుక్స్‌లు పట్టి వచ్చిందండి. ఎడమవైపు తాళ్ళు పట్టి వచ్చింది. అయితే వీళ్ళైతే ఇప్పుడు మార్చమన్నారు. కుడివైపే మనకి తాళ్ళు పట్టి వేసుకోమన్నారు. ఇగోండి ఇలాగా మనం ఎప్పటిలాగా స్టిచ్ చేస్తాం కదా! అదే విధంగా ఇలా పైనుంచి అయితే నేను తాళ్ళు పట్టి వేస్తున్నాను. ఆది బ్లౌజ్‌లోన మనకైతే ఇది వేరే సైడ్ ఉందండి. ఎడమ వైపు వచ్చింది తాళ్ళు పట్టి అనేది. ఇప్పుడు నేనైతే కుడివైపు వచ్చేటట్టుగా ఇలాగ వేస్తున్నాను. హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం నీట్‌గా ఎంత క్లాత్ తీసుకొని ఎలా స్టిచ్ చేయాలనేది అయితే వీడియో ఉంది కావాలంటే చూడండి ఛానల్‌లోన. ఇక చివరి వరకు ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. అయిపోయింది కదా! ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదండీ! ఇప్పుడైతే హుక్స్ పట్టి అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇగోండి ఇది క్రింది వైపు అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదండీ! ఆ షేప్ బెల్ట్ నుండి ఇలాగ వేసేసుకుంటేనే మనకి
హుక్స్‌ల పట్టీ అనేది ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలండి. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేశాను కదా! ఎందుకంటే అది వెనక వైపు ఇలా తిప్పేటప్పుడు నీట్‌గా వచ్చేస్తదండి ఆ ఫోల్డింగ్ అనేది. ఇగోండి ఇలా కొంచెం క్లాత్‌ని లోపలికి ఇలా పెట్టేసుకొని, ఇలా పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇది అయిపోయింది కదా! ఇప్పుడు ఇలాగ వెనక నుంచి అయితే ఇలా కరెక్ట్‌గా ఈ హుక్స్ పట్టీ అనేది పైకి లేవకుండా ఇలా ఒక స్టిచ్ వేసుకొని పక్కన వచ్చేయాలి. 2 అయితే రెడీ అయిపోయాయి కదండీ! కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసేసుకొని పైనున్న చిన్న క్లాత్‌లో అయితే ఇలా కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్నది. ఇగోండి ఫ్రంట్ పార్ట్‌లో అయితే 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని పట్టీ ఉంటది కదండీ! బ్యాక్ పట్టీని ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందాం. అయితే వీటికి డాట్స్ అనేవి తర్వాత వేయమన్నారండి. అది కుట్టినాక చూసేసుకొని డాట్స్ అనేసి వేసుకుంటాను. లేదంటే ముందుగానైనా వేసుకోవచ్చు. ఇగ డాట్లు ఎక్కడ వేస్తామో అక్కడైతే చిన్నదైతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఈ పట్టీ వేసినప్పుడు ఇగోండి ఇలాగా రెండిట్ల దగ్గర చిన్న ఫోల్డింగ్ చేసుకున్నామనుకోండి, ఇది నీట్‌గా వెనక వైపు ఫోల్డింగ్ చేసుకోవడానికి కరెక్ట్‌గా వస్తదండి ఈ పట్టీ అనేది. పైనుంచి ఇలాగా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఇప్పుడు బ్యాక్ పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇగోండి బ్యాక్ పార్ట్ అయితే మనం కుట్టేసాము. ఇక్కడ దీని మీద ఏమొచ్చి మనము ఇగోండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో ఇలా షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టు అయితే కరెక్ట్‌గా వేసేసుకొని రెండో కుట్టు వేసేటప్పుడు ఈ షోల్డర్ నుంచి కొంచెం లోపలికి ఇలా వేసేసుకుంటే మనకు భుజాలనేవి జారకుండా ఉంటాయండి. ఇగోండి రెండోది కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలి. అయిపోయింది కదా! ఇప్పుడు భుజాల దగ్గర కరెక్ట్‌గా షోల్డర్ ఉన్నాయో లేదా చిన్నది ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఒకవైపు అయితే చిన్నది క్లాత్ అనేది జాయింట్ వేయాలండి. ఎందుకంటే చాలలేదు. అందువలన ఈ జాయింట్ చూసారు కదా! నేను వేస్తున్నాను. పైనుంచి అయితే ఒకటి వేస్తున్నాను. చిన్న క్లాత్ తీసేసుకొని ఇగోండి ఇలా వేసేసుకునేక పైనుంచి అయితే ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. ఒకటి పైనుంచి వేసాను కదండీ! రెండో హ్యాండ్‌కైతే చూడండి క్రింది వైపు నుండి వేయాలి. లేదంటే 2 ఉల్టా వచ్చేస్తాయి మనం కుట్టేటప్పుడు. ఇగోండి ఇలా తిప్పుకొని ఇలా వేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా. ఈ ముక్కలు మనం కట్ చేసేటప్పుడు మిగిలి ఉంటాయి కదండీ! అందులోనే ఒక ముక్క తీసేసుకొని ఇలాగ జాయింట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది చంక భాగంలోన ఈ జాయింట్ అనేది వచ్చేస్తదండి. పర్వాలేదు కనిపించదు. ఇగోండి. ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేయాలి. అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇగోండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచి క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. కాకపోతే ఇక్కడట హ్యాండ్ క్లాత్ లాక్కూడదు. కిందన మనము జాయిన్ చేస్తున్నాం కదండీ బాడీ పార్ట్ ఆ క్లాత్ కూడా లాక్కుండా కరెక్ట్‌గా ఇలాగ నీట్‌గా వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. ఈ చివరి వరకు అయిపోయింది కదా! ఇంకో డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చండి. అలాగైతే గట్టిగా ఉంటాయి కుట్లనేవి ఊడిపోకుండా. ఇలాగా. చూసారు కదా! కుట్టనేది వేసేసాను. ఈ చివర ఇగోండి ఈ చివర చిన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేసుకోవడానికి చిన్న ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మనకి ఎంత క్లాత్ కావాలో అంతవరకైతే మడిపేసుకోవాలండి హెమ్మింగ్ చేయడానికి. చూసారు కదా! ఇలాగ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతది. రెండో హ్యాండ్ కూడా ఇలా జాయింట్ చేసేయాలి. ఇంకో స్టిచ్ వేసుకోవాలి. వీళ్ళకి ఇక్కడ చెస్ట్ దగ్గర చాలా ఎక్కువ ఉంటదండి. ఈ బ్లౌజ్ అయితే చెస్ట్ లూజ్ 40 వచ్చింది. నడుము లూజ్ 30 వచ్చిందంటే 10 ఇంచీలు తేడా వచ్చిందండి. అందువల్ల మనము ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను పోస్ట్ చేశాను. అదొకసారి చూడండి. ఇగోండి అయిపోయింది కదా! ఇప్పుడు నెక్ అనమాట. ఇలా ఇగోండి ఈ విధంగా. అంటే మనం క్రాస్ పట్టీలు తీసుకొని జాయిన్ చేసుకోవాలి. చేసుకునేక ఇలా డబుల్‌గా వేసేసుకొని చిన్నది ఇక్కడ రఫ్ చేసుకొని ఇలాగా వేసుకొని వచ్చేయాలి. నీట్‌గా ఇలా పట్టేసుకొని. ఇగోండి ఇలాగా. చివరి వరకు ఒకే లైన్‌లోనే వేసుకొని వచ్చేయాలండి. ఇలాగా. ఇగోండి. వెనక్కి రౌండ్ తిరిగే దగ్గర కూడా
ఇలా వేసుకొని వచ్చేయాలి. అయితే ఇలా వేసామనుకోండి మనకి నీట్‌గా ఉంటుంది హెమ్మింగ్ పట్టీ అనేది. ఇది వెనక వైపు తిప్పేసి సైడ్‌ని కుట్టు వేసుకోవచ్చు. లేదంటే హెమ్మింగ్ ఏం చేసేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి అది కూడా. ఇగోండి మొత్తం నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలాగొచ్చేయాలి. ఫ్రంట్ వైపు కూడా రౌండ్‌కి మనం రౌండ్ ఎలా తీసామో ఆ రౌండ్‌కి కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకొని వచ్చేయడమే. చివర కొంచెం క్లాత్ ఉంచేసి మీద కట్ చేసుకొని ఆ మిగిలిన క్లాత్ని చిన్న ఫోల్డింగ్ ఇలాగ లోపలికి ఇలా పెట్టేసి రఫ్ చేసుకుంటే మనకు నీట్‌గా ఉంటుందండి, ఊడిపోకుండా. ఇగోండి చిన్నది ఎక్స్ట్రా ఏవైనా చిన్న చిన్న పోగులు లాంటివి అలాగ వస్తే కట్ చేసేయాలి. ఈ పై నుంచి ఒక కుట్టు వేసుకొని అయితే వచ్చేయాలండి. అయిపోయింది, కుట్టు వేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట. ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ అయితే ముందు మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టు వరకు ఆది బ్లౌజ్లోనే ఫస్ట్ కుట్టు వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటేనే అక్కడ ప్లస్ గుర్తు అనేది వస్తుందండి నీట్గా. ఇగోండి ఇలాగా కరెక్ట్ కింద పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, అది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. చూసారా మీకు కనిపిస్తుందా? చెస్ట్ లూజ్ అనేది పెద్దగా వచ్చింది, అలాగే ఈ నడుము వైపు వచ్చేసరికి చిన్నగా వస్తుంది. ఇగోండి ఇలాగా అయిపోయింది కదా, జాయింట్ అనేది చేసేసాను. రెండో వైపు కూడా సేమ్ ఫోల్డింగ్ ఇలా చేసేసుకొని ఆల్రెడీ ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక హ్యాండ్కి, అదే హ్యాండ్ తీసేసుకొని దీనికి కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేస్తాము, కాకపోతే ఒకసారి స్టిచ్చింగ్ టైంలో కూడా మనం ఒకసారి చూసేసుకోవాలి. బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు మొత్తం బ్లౌజల్లా మనం మిషన్ మీద వేసేసుకోవాలండి, అలాగైతేనే మనకి ఫ్రీగా వెళ్ళిపోతుంది కుట్టడం అనేది. ఇదిగోండి చివరికి వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది కదా, ఒక కుట్టు అయితే వేసాను. అలాగే ఒక 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వెనక డాట్లు అనేవి వేస్తున్నాను, బ్యాక్ డాట్స్ మొత్తం అంటే బ్యాక్ పట్టి అతికినాక డాట్స్ అనేవి వేస్తాం కదండి అవి. ఇదిగోండి ఇవి ముందుకైనా మన పట్టి వేయక ముందైనా వేసుకోవచ్చు, అయితే నేను తర్వాత వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగ రెండో డాట్ రఫ్ చేసుకొని మనకి ఇలా వేసేసుకొని వచ్చేయాలి. అయిపోయింది, 2 డాట్లు అయితే వేసేసాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇదిగోండి మొత్తం అయితే కరెక్ట్గా నీట్గా వచ్చేసింది హ్యాండ్ దగ్గర మొత్తం. ఇదిగోండి చూసారు కదా, క్రాస్గా వస్తుంది, కిందకి వచ్చేసరికి కొంచెం క్రాస్ వచ్చింది, ఎందుకంటే చెస్ట్ లూజ్ ఎక్కువ అవడం వల్ల, నడుము లూజ్ తక్కువ అవడం వల్ల. ఇదిగోండి ఇలాగ కొంచెం లోపలికి వస్తుంది అంతే, ఇంకేం కాదు. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు టైట్గా అయినప్పుడు ఇప్పుకోవడానికి ఇలా వేసుకోవచ్చు. మొత్తం బ్లౌజల్లో నీట్గా ఇలాగైతే ఫినిషింగ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.